హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా 9th బయాలజీలో ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే జీవుల మౌలిక ప్రమాణం. జీవుల మౌలిక ప్రమాణం అని దేనిని అంటామంటే కణం. ఈ కణానికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. దానిలో భాగంగా కణం అనేది వాయువుల యొక్క వినిమయం ఏ విధంగా జరుపుకుంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతినే వ్యాపనం అని అంటాము. ఆ వ్యాపనం అనగా అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వెళ్ళే పదార్థాల యొక్క రవాణాని మనం ఏమంటామంటే వ్యాపనం అని మాట్లాడుకున్నాం. అయితే కణం అనేది నీటిని గ్రహిస్తుంది, అదేవిధంగా నీటిని కోల్పోతుంది. ఓకేనా? కణం అనేది నీటిని గ్రహిస్తుంది, నీటిని కోల్పోతుంది. ఆ నీటిని కోల్పోవడానికి లేకపోతే నీటిని గ్రహించడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటంటే ద్రవాభిసరణ, ఆస్మాసిస్ అనే ఒక పద్ధతి ద్వారా కణం అనేది నీటిని గ్రహించడం కానీ నీటిని కోల్పోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇది కాన్సెప్ట్ మొత్తం మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను చూపిస్తాను. ఓకే, అయితే ఇక్కడ చెప్పే పాయింట్ ఫస్ట్ గమనించండి. కణం అనేది ద్రవాభిసరణ పద్ధతి ద్వారా నీటిని కనుక గ్రహిస్తే ఆ పద్ధతిని మనం ఏమంటాము అంటే అల్పగాఢత ద్రావణం లేదా హైపోటోనిక్ అని అంటాం. ఓకే, కణం అనేది ద్రవాభిసరణ ఒక పద్ధతి ద్వారా నీటిని గ్రహిస్తే దానిని మనం ఏమంటామంటే అల్పగాఢత ద్రావణం లేదా హైపోటోనిక్ అంటాం. పాయింట్ నెంబర్ 1 ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కణం అనేది నీటిని గ్రహించడం కానీ లేకపోతే నీటిని కోల్పోవడం కానీ సమానంగా ఉంటే దాన్ని ఐసోటోనిక్ ఏమంటాం. అటువంటి ద్రావణాన్ని మనం ఏమంటామంటే ఐసోటోనిక్ అని అంటాం. అంటే కణం అనేది 2 లీటర్ల నీటిని గ్రహిస్తే కణం అనేది 2 లీటర్ల నీటిని కోల్పోతుంది. దీనిని మనం ఏమంటామంటే ఐసోటోనిక్ ద్రావణం ఏమంటాం, ఐసోటోనిక్ ద్రావణం అంటాం. ఈ పద్ధతిలో కణం అనేది నీటిని గ్రహించడం కానీ నీటిని కోల్పోవడం కానీ జరగదు. ఓకే, దీన్ని మనం ఐసోటోనిక్ అంటాం. మరి హైపోటోనిక్లో ఏం జరుగుతుంది? హైపోటోనిక్లో కణం అనేది నీటిని గ్రహించి కణం అనేది ఉబ్బుతుంది. కణం అనేది ఏమవుతుంది? ఉబ్బుతుంది. దీనిని మనం ఏమంటామంటే హైపోటోనిక్ అల్పగాఢత ద్రావణం. ఓకే, అల్పగాఢత ద్రావణం. ఇది మొత్తం కూడా నేను చదివి వినిపిస్తాను. ముందు ఏంటంటే మీరు కాన్సెప్ట్ తెలుసుకోండి అసలు ఏంటిది. ఇది నేను ఇలా చదువుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, దాన్ని హైపర్టోనిక్ అంటే ఏమిటి అని అంటే హైపర్టోనిక్ ద్రావణం అనగా మీరు కణం అనేది నీటిని కోల్పోయితే మనం ఆ ద్రావణాన్ని మనం ఏమంటామంటే హైపర్టోనిక్ అని అంటాం. ఈ హైపర్టోనిక్ ద్రావణం అనగా ఈ కణం అనేది నీటిని కోల్పోవడం ఎక్కువ ఉంటుంది నీటిని గ్రహించడం కంటే. ఫలితంగా కణం అనేది ఏమవుతుందంటే కుంచుకుపోతుంది. ఈ 3 కూడా ద్రవాభిసరణ అనే పద్ధతిలో 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఒక చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఒక జంతు కణాన్ని కానీ వృక్ష కణాన్ని కానీ ఉంచితే ఏం జరుగుతుందంటే నేను చెప్పిన హైపోటోనిక్ అన్న జరగచ్చు, లేదా ఐసోటోనిక్ అన్న జరగచ్చు, లేదా హైపర్టోనిక్ అయినా జరగచ్చు. దీని గురించి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడి నుంచి చదువుతాను. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచం, దాన్ని విచక్షణాస్థానం అంటాం కదా, ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమని అంటాం? నీటి అణువుల కదలికను మనం ఏమంటామంటే ద్రవాభిసరణ ఏమని అంటాము? ద్రవాభిసరణ. మిమ్మల్ని క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఏ పద్ధతి ద్వారా కణం అనేది నీటిని గ్రహిస్తుంది, ఏ పద్ధతి ద్వారా కణం అనేది నీటిని కోల్పోతుంది అని అంటే ద్రవాభిసరణ. ఏ పద్ధతి ద్వారా? ద్రవాభిసరణ అంటే ఏంటిది? వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా నీటి అణువుల ప్రసరణను లేకపోతే నీటి అణువుల కదలికను మనం ఏమంటాము అంటే ద్రవాభిసరణ, ఆస్మాసిస్ అని అంటాం. ఓకే, పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒక నీటిలో మనం చక్కెర వేసినా ఉప్పు వేసినా ఎంత శాతం నువ్వు చక్కెర వేసావు, ఎంత శాతం నువ్వు ఉప్పు వేసావు అనే దాని మీద కూడా ఈ నీటి అణువుల కదలిక అనేది ఉంటుంది. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత అంటే ఏంటిదో నిన్న క్రితం క్లాస్లో నేను క్లియర్గా చెప్పాను. ఏదైతే గ్లాసులో మనం పంచదార వేస్తామో దాన్ని ద్రావిత ఏమంటాం? ద్రావిత. ద్రావణి అనగా నీరు, ద్రావణం అనగా సొల్యూషన్.
రెండింటిని కలిపి ఉండేదాన్ని ద్రావణం అంటాం. ద్రావణంలో ద్రావణంలో ద్రావణి అనగా నీరు, ద్రావిత అనగా ఏదైతే కరిగించబడుతుందో దాన్ని మనం ద్రావిత అని అంటాము. ఓకే, ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు, ఏ వైపు? అధికంగా ఉన్న వైపు. ఒక గ్లాసులో చక్కెర 2 స్పూన్లు వేసావు, ఒక గ్లాసులో చక్కెర 5 స్పూన్లు వేసావు. ఈ 2 గ్లాసుల్లో కూడా చక్కెర 2 స్పూన్లు వేసిన దాంట్లోనే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే, నేను ఈవినింగ్ లైవ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ లైవ్ సెషన్లో దీనికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది నేను మీకు చూపిస్తాను. దాని ద్వారా ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఒక జంతు కణాన్ని లేదా మీ ఫ్రెండ్ వచ్చి వృక్ష కణాన్ని, ఈ రెండింటిని కనుక వేస్తే 3 విషయాలు జరుగుతాయి. ఆ 3 విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే అంటే ఇక్కడ ఉన్నది ఏమిటి అనంటే, కణానికి వెలుపల ఉన్న ద్రావణం అనేది తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. తక్కువ గాఢత కలిగి ఉంటే ఎక్కువ నీరు ఉంటుంది, ఎక్కువ గాఢత కలిగి ఉంటే తక్కువ నీరు ఉంటుంది. అది నేను ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు చూపిస్తాను. అది సులభంగా అర్థమయ్యేది కాదు చాలామందికి. ఓకే, కనుక ద్రవాభిసరణ ద్వారా కణం అనేది నీటిని ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని మనం ఏమంటామంటే అల్పగాఢత ద్రావణం, హైపోటోనిక్ అని అంటాం. నీటి అణువులు కణత్వచం ద్వారా 2 వైపులా స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. అంటే కణానికి బయటికి పోవడం కానీ కణానికి లోపల రావడం కానీ జరుగుతుంది. అయితే కణం నుండి వెలుపలకు వచ్చే నీటి కంటే కణం లోపలికి వెళ్ళే నీరు ఎక్కువగా ఉంటుంది. గమనించండి, కణానికి బయటికి పోవడం జరుగుతుంది, కణానికి లోపలికి రావడం జరుగుతుంది. అయితే కణానికి బయటకు వెళ్ళే దానికన్నా కణానికి లోపలికి రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి కణానికి లోపలికి నీరు ఎక్కువగా వస్తే కణం అనేది ఉబ్బుతుందా? ఉబ్బదా? ఖచ్చితంగా ఉబ్బుతుంది. నికర మొత్తం అంటే మొత్తంగా మనం చూసుకుంటే కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. తద్వారా కణం అనేది ఉబ్బే అవకాశం ఉంటుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్? మనం మాట్లాడుకునేది కణత్వచం ద్వారా వాయువుల యొక్క వినిమయం అనేది వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. త్వచం ద్వారా నీటి అణువుల ప్రసరణ అనేది ద్రవాభిసరణ అనే ఒక పద్ధతి ద్వారా జరుగుతుంది. ఆ ద్రవాభిసరణ పద్ధతిలోనే 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే హైపోటోనిక్ అంటే అల్పగాఢత ద్రావణం. అల్పగాఢత ద్రావణంలో మనకు జరిగేది ఏంటి అని అంటే, కణం అనేది నీటిని గ్రహిస్తుంది, తద్వారా కణం అనేది ఉబ్బుతుంది. ఓకే, నెక్స్ట్ కణాన్ని ఆవరించున్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి సమానంగా ఉంటే నీటి యొక్క నికర కదలిక అనేది ఉండదు. అటువంటి ద్రావణాన్ని మనం ఏమంటామంటే ఐసోటోనిక్ ద్రావణం మనం అంటాం. నీరు 2 దిశలలో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది. అటు వెళ్ళడం అంటే కణం అనేది నీటిని గ్రహించడం కానీ నీటిని కోల్పోవడం కానీ జరుగుతుంది. కానీ లోపలికి వెళ్ళే నీటి పరిమాణము బయటకు వచ్చే నీటి పరిమాణానికి ఎలా ఉంటుందంట? సమానంగా ఉంటుందంట. సమానంగా ఉంటే కాబట్టి నీటి నికర ప్రసరణ లేనట్టే. అంటే నీటి యొక్క నికర ప్రసరణ అంటే కణానికి బయటకు వెళ్ళేది కానీ కణానికి లోపలికి వెళ్ళేది కానీ ఎక్కడా కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కణం అనేది ఉబ్బుతుందా? ఉబ్బదు. కణం అనేది కుంచుకుపోదు. కాబట్టి కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రవం ఎక్కువ జాగ్రత్త గమనించండి. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత. ఓకే, ఇక్కడ పాయింట్ నెంబర్ 2 ఏంటిదనంటే, కణం అనేది నీటిని గ్రహించడం కానీ నీటిని కోల్పోవడం కానీ జరగలేదు. కాబట్టి కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది. దాన్నే మనం ఏమన్నాము? ఐసోటోనిక్ ద్రావణం అని అన్నాం. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత
కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. ఎక్కువ గాఢత కలిగి ఉంది అని అంటే తక్కువ నీరు కలిగి ఉంది కనుక కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని ఏం చేస్తుంది, కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్ అని అంటాం. మరి ఈ హైపర్టోనిక్ ద్రావణంలో ఏం జరుగుతుందనంటే మరలా నీరు రెండు వైపులా కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది. కానీ ఈసారి కణంలోకి ప్రవేశించే నీటి కన్నా ఎక్కువ నీరు బయటకు పోతుంది. అందువల్ల కణం ఏమవుతుంది, కుంచుకుపోతుంది. కనుక ద్రవాభిసరణం అనేది పారగమ్య త్వచం ద్వారా జరిగే వ్యాపనం చెందే ఒక ప్రత్యేకమైన అంశం. ఇప్పుడు వ్యాపనం అంటే అధిక గాఢత నుంచి అల్పగాఢతకు వెళ్ళేదే వ్యాపనం. అది వాయువుల యొక్క వినిమయంలో CO2ని కానీ O2ని కానీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం. కానీ ద్రవాభిసరణ ద్వారా జరిగే నీటి యొక్క ప్రసరణ 3 అంశాలు జరుగుతుంది. అదే హైపర్టోనిక్, ఐసోటోనిక్, అదేవిధంగా హైపోటోనిక్. ఓకే, దీని గురించి ఈవినింగ్ లైవ్లో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపిస్తాను. ఓకే, ఇది మ్యాక్సిమం మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకనంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ గుడ్డుతో ద్రవాభిసరణ. గుడ్డుతోటి ఒక ద్రవాభిసరణ మనం చేస్తే ఏ విధంగా ఉంటుందంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దాన్నే HCl అంటాం కదా, దానిలో కరిగించడం ద్వారా గుడ్డు పైపెంకును ఏం చేయాలంటే తొలగించాలి. పైపెంకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ని కలిగి ఉంటుంది. గుడ్డు పైపెంకు ఉంటుంది కదా, మనం ఉడకబెట్టిన తర్వాత అది దేనితో తయారు చేయబడి ఉంటుందంటే కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడి ఉంటుంది. దాని యొక్క ఫార్ములా CaCO3. ఇప్పుడు ఒక సన్నని వెలుపలి పొర గుడ్డును చుట్టుకొని ఉంటుంది. గుడ్డును స్వచ్ఛమైన నీటిలో వేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత గమనిస్తే ద్రవాభిసరణ ద్వారా నీరు గుడ్డులోకి ప్రవేశిస్తుంది. నీరేం చేస్తుంది, గుడ్డులోకి ప్రవేశిస్తుంది. ఎలా ఫ్రెండ్స్, ఎందుకు ఆ నీరు అనేది గుడ్డులోకి ఎందుకు వెళ్ళింది? ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతే మీకు అర్థమైనట్టే, లేదంటే అర్థం కానట్లే. గుర్తుపెట్టుకోండి, గుడ్డు లోపల ఉన్న గాఢత, గుడ్డు బయట ఉన్న గాఢత, ఈ రెండిట్లో గాఢత అనేది ఎక్కువగా దేంట్లో ఉంది? గుడ్డు లోపల ఉందా, గుడ్డు బయట ఉందా? గుడ్డు లోపల ఉందా, గుడ్డు బయట ఉందా? అంటే గుడ్డు లోపల అధిక గాఢత ఉంది. అధిక గాఢత ఉంటే నీరు అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, నేను అది మీకు ఒక లైవ్లో మీకు ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపిస్తాను, ఈవినింగ్ చూడండి. ఓకే, అధిక గాఢత గల ఉప్పు ద్రావణంలో ఇదే విధమైన పైపెంకు తొలగించబడిన గుడ్డును కనుక మనం ఉంచితే మరియు 5 నిమిషాల పాటు దీన్ని ఉంచి మనం గమనిస్తే గుడ్డు ఏమవుతుందంటే కుంచుకుపోతుంది. ఏమవుతుంది? గుడ్డు అనేది కుంచుకుపోతుంది. ఉప్పు ద్రావణంలో గాఢత ఎక్కువగా ఉన్నందున గుడ్డు ద్రావణం నుండి నీరు ఉప్పు ద్రావణంలోకి ప్రవేశిస్తుంది. అంటే గుడ్డు ద్రావణం నుండి నీరు అనేది ఉప్పు ద్రావణంలోకి ప్రవేశిస్తుంది. ఎందుకనంటే ఉప్పు ద్రావణంలో గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ప్రతి కాయ అనేది నీటిని ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. మరియు నీటిలో ఉంచినప్పుడు కాయ అనేది ఏమవుతుంది? ఉబ్బుతుంది. అయితే గాఢమైన ద్రావణంలో ఉంచినప్పుడు ఆ కాయ అనేది నీటిని కోల్పోతుంది. తత్ఫలితంగా ఆ కాయ ఏమవుతుంది? కుంచుకుపోతుంది. ఏమవుతుంది? కుంచుకుపోతుంది. మంచినీటిలో నివసించే ఏకకణజీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ఒక పద్ధతి ద్వారా నీటిని ఏం చేస్తాయంటే పొందుతాయి. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ఈ ద్రవాభిసరణకు ఒక ఉదాహరణ. దీనిని మనం ఏమంటామంటే అంతర ద్రవాభిసరణ. ఏంటిది? అంతర ద్రవాభిసరణ. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం అనేది అంతర ద్రవాభిసరణకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపనం అనేది ఒక ముఖ్యమైనది. కణం యొక్క జీవితంలో ఈ వాయువులు కానీ నీటి మార్పిడికి కానీ ఒక ముఖ్యమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం ఏమంటామంటే వ్యాపనము. దీనికి అదనంగా కణం దాని పరిసరాల నుండి పోషణను కూడా పొందుతుంది. ఏ పద్ధతి ద్వారా? వ్యాపనం అనే ఒక పద్ధతి ద్వారా. ఈ శక్తి వినియోగాన్ని బట్టి అవసరమైన రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి వెలుపలికి
ప్రసరిస్తాయి. ఏమవుతాయి? ప్రసరిస్తాయి. దేనిని బట్టి? శక్తి వినియోగాన్ని బట్టి కణం అనేది కణత్వచం ద్వారా వివిధ అణువులను కణం లోపలికి కానీ బయటకు కానీ ప్రసరిస్తూ ఉంటాయి. ఓకే, ప్లాస్మా పొర అంటే కణత్వచం కంట. ఈ కణత్వచం అనేది మృదువైనది. ఏంటిది? ఇది మృదువైనది. ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఇవ్వడం జరిగింది. లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో తయారవుతుంది. ఏంటిది? ప్లాస్మా పొర, కణత్వచము. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే గమనించవచ్చు. దేని ద్వారా గమనించవచ్చు? సూక్ష్మదర్శిని ద్వారానే ఈ కణత్వచము లేదా ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఓకే, కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల, కణత్వచానికి ఒక గుణం ఉంటుంది. ఆ గుణం ఏంటి అని అంటే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం, ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే ఎండోసైటసిస్. అమీబా ఏ విధంగా ఆహారాన్ని తీసుకుంటుందంటే ఎండోసైటసిస్ అనే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారానే అమీబా అనేది ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ అదే కదా ఇచ్చింది, అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. అమీబా ఏకకణజీవి. అమీబాలో ఒకే ఒక కణం అనేది ఉంటుంది. అదేవిధంగా